ఈ సన్నిధికి వచ్చేటప్పుడు బరువుగా భారంగా రావాకండే. అమ్మా వెళ్ళాలా ఈరోజు ఆదివారం, కూర్చోవాలా అక్కడ, మాటలు వినాలా, ఆరాధించాలా, వెళ్ళకపోతే మళ్ళీ ఇంకొక భయం ఏర్పడిద్ది. వెళ్ళకపోతే మరలా యేసు ప్రభు ఏమైనా కొడతాడేమో, నా సన్నిధికి రాలేదురా, నువ్వు ఎందుకు కనపడలేదురా, నేను బాప్తిసం పొందాను కదా, ఇదొకటి పొందాను లేనిపోయింది. కొంతమంది హృదయాలు ఇంతే ఉంటాయి, ఇదొకటి పొందాను లేనిపోయింది. ఏరికి అన్నిటికీ అసలు ఇలా ముడేస్తున్నారు వాళ్ళు, అన్నిటిని కట్టడి చేస్తున్నారు ఈ చర్చి వాళ్ళు. ఈ పాస్టర్ గారికి కనపడితే చాలు, నాయనా ఏంటి కనపడలేదు, పోయిన వారం రాలేదేంటి ప్రార్థనకి అని అడుగుతాడు. ఏదైనా పొరపాటున మేము వాడు తిరిగి అని ఊతున్నాడు అనుకో, అప్పుడు అడగడం, మళ్ళీ తర్వాత మొన్న ఏదో పొగ వస్తుంది నీ నోట్లో నుంచి, ఏం తిన్నావేంది అని అడుగుతాడు పాస్టర్ గారు కదా. నవ్వులుతూ ఉంటారు, నవ్వినప్పుడు నేను చూస్తాను కానీ చూడనట్టుగానే ఉంటాను. ఇవన్నీ ఏంది అని అర్థమైందా? ఇవన్నిటినీ కాస్త మనసును నిమ్మలం చేసి దేవుని సన్నిధిలోకి వచ్చే ఆశీర్వాదాలు, దేవుని సన్నిధికి వస్తే దీవెనలు చాలా శ్రేష్టమైనవి. హల్లెలూయా.